రీసెంట్ గా గుంటూరులో ఒక మహిళ వివస్త్రకి గురైన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఎవరైతే అలా చేశారో వాళ్ళ మీద కేసు నమోదైంది, వాళ్ళు అరెస్ట్ కూడా అయ్యారు. బాబు గారు చెప్పిన విధంగానే ఎవరు తప్పు చేసినా గానీ వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. మన వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పరామర్శించడానికి వస్తున్నారు. ఓకే, అదంతా బానే ఉంది, మీరు వచ్చారు, సూపర్. కానీ రీసెంట్ గా వైఎస్ఆర్ జయంతి రోజు మీ పార్టీ ఆఫీస్ లోనే ఒక దళిత మహిళపై చేయి చేసుకున్నారు. ఆవిడ్ని ఎవరైనా పరామర్శించారా? కనీసం మందలించారా? మాట్లాడారా? ఆవిడ ఆ సంఘటన జరిగిన తర్వాత దాన్ని తలుచుకొని ఆత్మహత్యాయత్నం కూడా చేసుకుంది. అప్పుడేమైనా హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారా? లేదు. మీ పార్టీలోని నాయకుడి కొడుకు గొర్రెల కాపరిని ర్యాష్ డ్రైవింగ్ తో చంపేశాడు. అక్కడికి వెళ్లి మీరేమైనా పరామర్శించారా? అసలు అక్కడ ఒక్కరైనా మీరు కనిపించారా? మీ పద్ధతులు ఎట్లుంటాయంటే మీరు అక్కడ ఉండరు, ఎవరైతే గుద్ది చంపేస్తారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తారు. చచ్చినోళ్ళ ఇంటికి కాదు, చేసినోళ్ళ ఇంటికి పోయి పరామర్శిస్తారు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? మీ రాజకీయ స్వలాభం కోసం గుంపులు కట్టి మరి గుంటూరులో ఏదైతే ఇష్యూ జరిగిందో అక్కడికి వెళ్లారు. ఈ గొర్రెల కాపరి దగ్గరికి వెళ్తే మీకేమి రాజకీయ స్వలాభం ఉండదు కదా, అందుకే అక్కడికి వెళ్ళలేదు. మీ వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏదైనా చేస్తే చాలు వెంటనే రోడ్లకి మరి ర్యాలీలు చేసి న్యాయం కావాలంటారు కదా. మరి ఈ గొర్రెల కాపరి వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి న్యాయం జరగాలని మీరెందుకు రోడ్లు ఎక్కట్లేదు? మీరెందుకు న్యాయం చేయట్లేదు? ఓహో, మీ పార్టీ వాళ్ళు చేస్తే ఒకటి, అవతల వాళ్ళు చేస్తే ఇంకొకటి అన్నమాట. ఇది మీరు చేసే కథ. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.